కేటీఆర్ మీద పెట్టిన కేసును మొదటి సంధి లొట్టపీస్ కేసు అని అంటున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఆధారాలు దొరకబట్టినాక లొట్టపీస్ కేసు ఎట్లయితదని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే కొండందోవి ఎలకని పట్టినట్టు ఏం ఆధారాలు దొరికినాయని కేసు పెట్టిండని ఎడ్డిస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణలో ఇప్పుడు లొట్టపీస్ కేసుల ముచ్చట నడుస్తుంది. కేటీఆర్ మీద పెట్టింది ముమ్మాటికి తుప్పేల్ లొట్టపీస్ కేసు అని అంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. మొదలు ఈ లొట్టపీస్ కేసు ఏడ షురు చేసిండ్రు, ఏటు దిక్కు మల్పిండ్రు. మొదలు పెట్టినప్పుడు ఫార్ములా ఈ సంస్థకు ఏదో అనుచిత లబ్ధి చేకూరిందని ఊదరగొట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఫార్ములా ఈ సంస్థకు అనుచిత లబ్ధి చేకూరినట్టు ఏ ఆధారం దొరక్క కేసు ఎత్తిపోయే వరకు మళ్ళా ఫార్ములా ఈ రేస్ కు స్పాన్సర్ చేసిన గ్రీన్ కో కంపెనీకి ఏందో ఎన్కేసుకుందా అని ప్లేట్ ఫిరాయించి కొత్త రాగం అందుకున్నారు. స్పాన్సర్ గా 100 కోట్ల ఖర్చు పెట్టిన కంపెనీకి లబ్ధి ఎట్లా జరుగుతుందయ్యా మేధావుల్లారా? ఇదొక లొట్టపీస్ కేసు అనేటందుకు ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమున్నది? ఒక్క అబద్ధం ఆడి దాన్ని కవర్ చేసేందుకు 100 అబద్ధాలు ఆడుతున్నది కాంగ్రెస్ బ్యాచ్ అని ఎడ్డిస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ లొట్టపీస్ కేసులు ఖచ్చితంగా బయట పెడతాం, మేము పవర్లకు వచ్చినాక ఒక్కొక్కరు సంగతి తేలుస్తాం అన్నట్టు వార్నింగ్లు ఇస్తుండ్రు. మరి చూడాలిగా లొట్టపీస్ కేసు ఏడు దాకా పోతుందో.